శివశ్చ హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివ. పూర్వము ద్రావిడ దేశమున ఒక వితంతువు ఉండేది. ఆమెకు సంతానము గాని బంధువులు గాని లేరు. ఆమె ఇంకొకరి ఇళ్లలో దాసి పని చేసి వారు సంతోషము కొరకు ఏదైనా వస్తువు ఇస్తే ఆ వస్తువులను ఇతరులకు ఎక్కువ ధరకు అమ్మి ఆ విధంగా తన వద్ద పోగు చేసిన డబ్బును వడ్డీలకి ఇచ్చి మరింత డబ్బు కూడబెట్టింది. ఈ విధంగా కూడబెట్టిన డబ్బును వడ్డీలకు ఇస్తూ ఉన్నవారి ఇంట దాసి పని చేస్తూ జీవిస్తూ ఉండేది. ఎంత సంపాదించినా లాభమేముంది? ఒక్కరోజు దేవుడికి నమస్కరించలేదు, ఉపవాసం ఉండుట గాని చేయలేదు. పూజలు చేసేవారిని, యాత్రలకు వెళ్ళేవారిని హేళన చేసి మాట్లాడేది. ఎవరికీ పిడికడు బియ్యము పెట్టక తాను తినక ధనము కూడబెట్టేది. ఒకనాడు ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంకు బయలుదేరి దారి మధ్యలో ఈ స్త్రీ ఉన్న గ్రామమునకు వచ్చి ఆ రోజు అక్కడ మజిలీ చేసెను. ఆ గ్రామములో వారు మంచి చెడులను తెలుసుకొని ఈ పిసినారి స్త్రీ గురించి తెలుసుకొని ఆమె దగ్గరకు వెళ్ళి, అమ్మా, నేను కొన్ని మంచి మాటలు చెప్తాను, విను. మన శరీరము శాశ్వతము కాదు. ఏ క్షణములో మనకు మృత్యువు వస్తుందో తెలియదు. తల్లి, నీవు బాగా ఆలోచించు. అగ్నిని చూసి మిడత దానిని తిందామని దగ్గరకు వెళ్ళి భస్మమవుతుంది. అలాని మనిషి కూడా ఈ శరీరం శాశ్వతం అని నమ్మి చీకటిలో బతుకుతున్నాడు. ఇప్పటికైనా అన్యాయముగా నువ్వు కూడబెట్టిన ధనమును పేదలకు దానము చేసి పుణ్యమును సంపాదించు. ప్రతిరోజు భగవంతుణ్ణి ఆరాధించు. నీ పాప పరిహార్థం వచ్చే కార్తీక మాసమంతా తెల్లవారుజామున నదీ స్నానము చేసి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టి వచ్చే జన్మలో నీవు పుణ్యస్త్రీగా సకల సౌభాగ్యములు పొందగలవు అని ఉపదేశించెను. ఆ వితంతువు బ్రాహ్మణుడు చెప్పిన మాటలు ఆలకించి మనస్సు మార్చుకొని కార్తీక మాస వ్రతము ఆచరిస్తుంది. చివరకు మోక్షము పొందుతుంది. 6వ రోజు పారాయణ సమాప్తము. హరహర మహాదేవ.